మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష నిపుణులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాంగదరావు గారు. నమస్తే అండి. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఈ ఏప్రిల్ 30న నారసింహ జయంతి ఉంది. విశిష్టత తెలియచేస్తారా? నరసింహం అంటే నరుడు, సింహము అంటే జంతువు ఉమ్, రెండు కలిసినటువంటి ఒక అవతారం. ఇది ఉద్భవ అవతారం. ఉద్భవం అంటే తల్లిదండ్రులకు పుట్టి పిల్లవాడిగా ఉండి పెద్దలైనటువంటి అవతారం కదా, శ్రీరాముడు శ్రీకృష్ణులాగా. ఉమ్, ఇది అప్పటికప్పుడు ఉద్భవించినటువంటి ఒక అబ్నార్మల్ ఎనర్జీ. మరి ఈ అవతారం ఇలా ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులు ఇద్దరు ఉంటారు, జయుడు విజయుడు అని. ఆ జయ విజయులు సనక సనందాదులను వైకుంఠంలోకి అనుమతించకపోవడంతో వాళ్ళు బ్రహ్మ మానస పుత్రులు. వాళ్ళు 7 సంవత్సరాల పిల్లల్లాగానే ఉంటారు, దిగంబరంగా ఉంటారు. వాళ్ళు మహావిష్ణు భక్తులు. వాళ్ళు ఆ, మహావిష్ణు దర్శనానికి వెళ్తే వీళ్ళు అనుమతించరు. అప్పుడు వాళ్ళ తపశక్తి శపిస్తారు, మీరు భూలోకంలో వెళ్ళి పుట్టెదరగాక వైకుంఠాన్ని విడిపోదురు అని శపిస్తారు. అప్పుడు మహావిష్ణువు వచ్చి ఎందుకు వాళ్ళని అనుమతించుండొచ్చు కదా అంటే, ఈ శాపం ఎట్లా వచ్చింది, వాళ్ళు మహాతపస్సంపన్నులు కాబట్టి. ఉమ్, మరి ఏం చేయాలి ఇప్పుడు, శాపం వచ్చింది, ఈ జై విజయులు భూలోకంలో పుట్టాలి అంటే మేము వైకుంఠం వదిలి ఉండలేము అంటారు వాళ్ళు. అంటే ద్వారపాలకులు కదా. మరి పాప జన్మలైతే 3 జన్మలు మీరు వచ్చేయచ్చు. 3 పాప జన్మలు ఎత్తేసి పుణ్య జన్మలు అయితే 7 జన్మలు. అంటే అప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తారు, మనం 7 జన్మల పాటు వైకుంఠం దూరం అవుతాము, పాప జన్మలైతే 3తో వచ్చేస్తాము, మాకు పాప జన్మలే చాలు, కానీ నీ యొక్క నామస్మరణ మేము చేసుకోవాల్సిందే, పాప జన్మ అయితే నేను పూజించాల్సిందంటే, పాప జన్మ ఎత్తారు కాబట్టి ద్వేషిస్తూనే దూషిస్తారు అని వరమిస్తాడు. అంటే వీళ్ళు శ్రీమన్నారాయణ ద్వేషిస్తూనే ఉంటారు కదా, ఆమె పేరు చెప్తూ అదే పూజ అవుతుంది, తలుచుకుంటూనే ఉంటారు ద్వేషంతోనే. అలా వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు ఫస్ట్ హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులుగా జన్మిస్తారు, ఉమ్, కవల పిల్లలు. హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, లోక కంటకులుగా పుట్టారు, రాక్షసులు కదా వీళ్ళు. ఇప్పుడు హిరణ్యాక్షుడు అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, వారాహి అమ్మవారిని మొట్టమొదటిగా ప్రసన్నం చేసుకుంటాడు వ్యక్తి అయినా. వారాహి అమ్మవారు అంటూ ఉంటుంది కదా, ఆమెను నేరుకు నేరు చూసినటువంటి వ్యక్తి. ఆమెను ఎలా పూజించాలో పూజించి ఆమెను ఘోర తపస్సు చేసి ఆమె ప్రత్యక్షం చేసుకుంటాడు. ఆమె ప్రత్యక్షమవుతుంది. ఏం కావాలనైనా, ఘోర తపస్సు చేసావు, నీకేం వరం కావాలంటే, నాకు మరణమే ఉండకూడదు అని కోరుకుంటాడు. మరణమే ఉండకూడదు. మరణమే ఉండకూడదు, నాకు డెత్ అనేది ఉండకూడదు. అప్పుడు అది అసాధ్యము, అది పునరపి మరణం పునరపి జరణం కదా, అది అసాధ్యమన్నా నువ్వు ఇంకొక రకంగా అడగాల్సిందంటే, అప్పుడు అతను ఆలోచించి చాలా తెలివిగా, నువ్వే చంపాలి, ఉమ్, వరాహిమాత చంపాలి, కానీ నువ్వు చంపకూడదు, నువ్వే చంపాలి, నువ్వే నువ్వే చంపకూడదు. చంపకూడదు. ఆమె తదాస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను అనుకోండి, మీరే వారాహిమాత అనుకోండి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరే చంపాలి, కానీ మీరు కానీ మీరు చంపకూడదు. చంపకూడదు. అంటే అప్పుడు నేను వేరే అవతారంలో ఉన్నప్పుడు చంపొచ్చు. అది ఎలా అనేది మీకు ఇప్పుడు వివరిస్తాను. అప్పుడు అమ్మవారు తదాస్తూ ఉంటుంది. అంటే దేవతలకు కూడా తెలుస్తుంది కదా, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కదా. సరే అవకాశం ఇచ్చామనుకుని ఆమె అంతర్ధానం అయిపోయి, నేనే చంపుతాను కానీ నిన్ను చంపను అనేసి ఆమె అంతర్ధానం అవుతుంది. ఇతనికి అతీతమైన శక్తులు ఉంటాయి. భూగోళం పైన మొత్తము సునామీ సృష్టిస్తాడు ఇతను. ఉమ్, ఎక్కడ చూసినా అంత భూమి చుట్టూ మొత్తం నీటితో నిండిపోయేట్టు చేస్తాడు. అప్పుడు భూమి అంతా నీటితో నిండితే సమస్త జీవులు అల్లాడిపోతారు. ఇతను రాక్షసుడు కాబట్టి జీవహింస చేయడానికి ఎక్కువ ఇష్టపడతాడు. అప్పుడు భూదేవి మహావిష్ణువుని ప్రార్థిస్తుంది, కాపాడవయ్య బాబు అనేసి. అప్పుడు మహావిష్ణువు ఏం చేయగలడు, అతను చంపేదానికి మహావిష్ణువు రైట్స్ లేవు. ఉమ్, వారాహిమాత చంపాలి, కానీ వారాహిమాత చంపకూడదు. ఏం చేయాలి, ఇది చాలా క్రిటికల్గా ఉంది. కానీ భూదేవిని కాపాడాలి, ఈ భూమి పైన ఉన్న అందరినీ కాపాడాలి. అప్పుడు వారాహిమాతను ఆయన ప్రార్థిస్తాడు, ఎలాగమ్మా, నువ్వు చంపాలి, నువ్వు చంపకూడదు, నువ్వు తప్పితే ఎవరు చంపకూడదు, కానీ నువ్వే చంపాలి. మరి నేనేం చేయగలను ఇప్పుడు, మరి నాకు భూదేవి మొర పెట్టుకుంటుందంటే, నా రూపాన్ని నీకు ఇస్తా, వెళ్ళి చంపు అంటుంది. ఉమ్, అదే వరాహ అవతారం, ఆది వరాహ అవతారం అంటారు. అప్పుడు ఆ శక్తిని కూడా, ఆ రూపాన్ని ఆమె ప్రసాదిస్తుంది. ఆయన అప్పుడు వరాహ అవతారంతో వచ్చి ఈయనపైకి ఈ హిరణ్యాక్షుణ్ణి యుద్ధం చేసి అతను చంపేసి, ఇకపైన భూమిపైన ప్రళయాలు వస్తే ఎప్పుడు ఈ విధంగా పూర్తిగా మునిగిపోకుండా ఒక 3 degrees భూమిని ఇలా తిప్పి
ఆయనకు పంటి కూర ఉంటుంది వరాహానికి, ఆ కూర పైన భూమిని పెడతాడు. అందుకే గ్లోబ్ కూడా ఇప్పుడు చూస్తే ఇట్లా క్రాస్ అయి తిరుగుతూ ఉంటుంది. అది వరాహస్వామి పెట్టినటువంటిది. ఇప్పుడు ఇలా తిరిగిందనుకోండి, భూమి అంతా ఒకేసారి ఇప్పుడు కూడా వరదలు రావు, ప్రళయాలు రావు. ఒక చోట వస్తే ఇంకో పక్క ఎండ ఉంటుంది, ఇంకో పక్క గాలి ఉంటుంది. ఉమ్. ఈ క్రాస్గా ఉండడం వల్ల, ఇలా స్ట్రైట్గా ఉండడం వల్ల ఇలా చేశాడు ఈ రాక్షసులు, ఇంకొకడు కూడా పుడతాడని ఆయన జస్ట్ అలా తిప్పించి పెట్టాడు అనమాట. కాబట్టి భూవరాహ స్తోత్రాన్ని చదవడం వల్ల భూ సమస్యలన్నీ కూడా తీరుతాయి. అంటే కోర్టుల కేసుల్లో భూములు తగాదాలు ఉన్న వాళ్ళు, భూ వివాదాలు ఏవైనా ఉంటే తీరిపోతాయి. భూమి సంబంధం ఉన్నటువంటి అంటే సాయిల్ రిలేటెడ్, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, క్వారీ బిజినెస్ చేసేవాళ్ళు, సిమెంట్ బిజినెస్ చేసేవాళ్ళు, టైల్స్ చేసేవాళ్ళు, ఇటుకలు చేసేవాళ్ళు, అంటే ఇవన్నీ సాయిల్ రిలేటెడే. మట్టితో బొమ్మలు చేసేవాళ్ళు, ఇట్లా అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంతా కూడా ఈ సాయిల్ రిలేటెడ్ అంతా కూడా భూవరాహ స్తోత్రం చదువుకుంటే వాళ్ళ సమస్యలు తీరుతాయి. ఇప్పుడు అంటే నరసింహ జయంతి రోజున ఎటువంటి నియమాలు పాటించాలి? అందుకే వస్తున్నా. ఇప్పుడు ఇతను వచ్చేకాడికి ఎవరు సోదరుడు? హిరణ్య కశ్యపుడి సోదరుడు. ఇప్పుడు ఇతను చంపేశాడు మహావిష్ణువు. ఇతను కోపం వస్తుంది. ఈ హిరణ్య కశ్యపుడు ఏం చేస్తాడు? ఈ మహావిష్ణువునే చంపాలి అని, మనం అతీతమైన శక్తులు కావాలని బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. అతీతమైనటువంటి ఘోరమైన తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఏనన్నా ఏం కావాలి, ఎందుకు ఇంత ఘోర తపస్సు చేస్తామంటే, నాకు మరణమే ఉండకూడదు, అది అసాధ్యము, ఇదే కోరుకుంటున్నారు రాక్షసులంతా, అదే కోరుకు, ఫస్ట్ చావకుండా ఉంటే ఇంకెవరన్నా మనం చంపొచ్చు. చంపచ్చు అని. అప్పుడు అట్లా కుదరదు, నువ్వు ఏదో ఒక రకంగా కోరుకో అంటే, అప్పుడు అసాధ్యమైనటువంటి విధానంలో మరణం కోరుకుందామని, భూమిపైన కాదు, ఆకాశంలో ఉండకూడదు, ఆయుధంతో చంపబడకూడదు, మనిషి కాకూడదు, జంతువు కాకూడదు. అంటే మనిషి కాకూడదు, జంతువు కాకూడదు, భూమిపైన నేల మీద చావకూడదు, గాల్లో చావకూడదు, ఆయుధంతో చావకూడదు. ఇలా ఆడతాడు. సరే తదాస్తు అంటాడు. అంటే అవకాశం ఎలా చనిపోవాలి, అతను డిజైన్ ఇచ్చాడు కదా, ఇంకా ఆ డిజైన్లోనే ఇతనికి చావు ఉంటుంది, తదాస్తు అంటాడు. అప్పుడు ఆయన కడుపులో, హిరణ్యకశిపుడి కడుపులో ప్రహ్లాదుడు పుడతాడు. ప్రహ్లాదుడికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించేస్తాడు నారదుడు. అది చెవులో మొట్టమొదటి ఆయన అదే వింటాడు. అప్పుడు ఆయన విష్ణు జపం చేయడము, విష్ణువుకే వాళ్ళ నాన్న శత్రువుగా ఉండడము, కొడుకే శత్రువుగా పుట్టాడని వాదోపవాదాలు జరగడము. అప్పుడు ఈ శ్రీహరి ఎక్కడున్నాడంటే, మనకు సినిమా కూడా తీశారు భక్త ప్రహ్లాద. ఇందు లేడందగలడు ఎందెందు వెతికినా అందందుగలడు చక్ర సర్వోపగతుండు అనేసి పద్యం కూడా ఉంది. అప్పుడు ఎక్కడైనా ఉంటాడంటే, ఎక్కడైనా ఉంటాడు, ఆయన లేని ప్రదేశం ఉంటుందంటే, ఈ స్తంభంలో ఉంటాడంటే ఉంటాడు, కావాలంటే నాకు పగలు కొడతాడు. అంటే అది కింద కాదు, పైన కాదు, మధ్యలో వస్తాడు. అంటే రాత్రి కాదు, పగలు కాదు అని అడుగుంటాడు ఆయన. రాత్రి చావకూడదు, పగలు చావకూడదు అని చెప్పుంటాడు. సూర్యాస్తమయం అది పగలు కాదు, రాత్రి కాదు, ఆ సమయంలో వస్తాడు. ఆయన గోర్లతో చంపుతాడు. గడపలో కూర్చుంటాడు. గడప అంటే కింద కాదు, పైన కాదు, కాళ్ళు కింద పెట్టుకున్నా ఇలా కూర్చొని ఒళ్ళో పెట్టుకుని ఆయన్ని గోర్లతో చీల్చి చంపేస్తాడు. అదే నరసింహ అవతారం. భక్తుడికి ఇద్దరు భక్తులే. ఈయన ద్వారపాలకుడే రాక్షసుడు, ఇక్కడ వచ్చేక్కడికి ప్రహ్లాదుడు భక్తుడే. భక్తుడికి మధ్యలో సంఘర్షణలో దేవుడు టెన్షన్ పడిపోతాడు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ చెప్తారో అక్కడ మనం ప్రత్యక్షం కావాలి కదా, వీళ్ళేమో సులభంగా మాడేస్తున్నారు. అంటే భగవంతుడు భక్తులకు దాసుడు, వాళ్ళ కోరిక మేరకు ఎలాగైనా అవతరిస్తాడు అని నిరూపించినటువంటి అవతారమే నరసింహ అవతారం. అలా ఈ నరసింహస్వామి యొక్క ఉద్భవం జరిగింది. అదే నరసింహస్వామి విపరీతమైనటువంటి ఆవేశంతో వచ్చినట్టు అవతారం అది. ఆ ఆవేశంలో ఆయన తనను తాను మర్చిపోయేసి, తన ఆవేశాన్ని తను కంట్రోల్ చేసుకోలేనంత స్థాయిలో వెళ్ళి ఒక ఉన్మాదమైనటువంటి ఆవేశంతో వెళ్తుంటాడు. లోకాలు దద్దరిలేంత శబ్దం చేస్తున్నాడు. సింహ గర్జన అంటారు కదా, సింహద గర్జన, పులిది గాండ్రింపు, ఏనుగుది గేంకారం, గుర్రంది సకిలింపు, పాము అరిస్తే బుస కొడుతుందంటారు, కుక్క అరిస్తే మరుగుతుందంటారు. ఇన్నిట్లోకి శక్తివంతమైనటువంటి గర్జన, సింహ గర్జన. ఈ గర్జన లోకాలు దద్దరిల్లే స్థాయిలో చేస్తూ ఆయన ఎట్లా పోతున్నా ఆయనకి తెలియని పరిస్థితిలో ఉంటాడు. అప్పుడు ఆయన్ని మళ్ళీ తిరిగి మామూలు పొజిషన్ తీసుకురావాలి కదా, ఆ శబ్దం ఉంటేనే మనకు వణుకు పుట్టిపోతుంది ఎవరికైనా. అప్పుడు ఇంకేముంది, పరమేశ్వరుడు, దుర్గాదేవి, ప్రత్యంగిరాదేవి ముగ్గురు కలిసి ఒక అవతారం ఎత్తారు. పరమేశ్వరుడు ఒక జంతువులాగా మారితే ఆ జంతువుకు 2 రెక్కలు వస్తాయి. ఒక రెక్కలో ప్రత్యంగిరాదేవి, ఒక రెక్కలో దుర్గాదేవి ఎగురుకుంటూ ఎదురు వెళ్తారు. అప్పుడు ఈ నరసింహస్వామి చూసి ఆవేశంలో గండబేరుండ పక్షి అవతారం ఎత్తాడు. గండబేరుండ జ్వాలా నరసింహ యంత్రం కూడా ఒకటి ఉంది. యుద్ధం జరిగితే వీళ్ళు ముగ్గురు కలిసి ఆయన యొక్క ఆవేశాన్ని తగ్గించేస్తారు, మామూలు స్థితి తీసుకొస్తారు. అప్పుడు ఆయన ప్రసన్నమూర్తి అయ్యి ప్రహ్లాదుడికి ఆ రాజ్యం చక్రవర్తి చేస్తాడు. ఇది నరసింహస్వామి ఉద్భవము,
అంతకుముందు అవతారం ఎత్తాల్సినటువంటి కారణము వైకుంఠం నుంచి ఇలా వారాహిమాత నుంచి శక్తి తీసుకోవడము, వారాహిమాత ద్వారా హిరణ్యాక్షుడు తీసుకోవడము, ఇంత పెద్ద చరిత్ర నడిచింది. ఈ నరసింహస్వామి నరలోకంలో నారసింహుడు. ప్రస్తుతానికి నరలోకంలో నారసింహుడు. మన అదృష్టం కొద్దీ మన తెలుగు రాష్ట్రాల్లో యాదగిరిగుట్టలో నరసింహ క్షేత్రం ఉంది, ఉమ్, మంగళగిరిలో పానకాల నరసింహస్వామి ఉన్నాడు, అదేవిధంగా సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయం ఉంది, అదేవిధంగా ఇంకా అక్కడ కొన్ని ఆలయాలు ఉన్నాయి. పెంచల కోన అని నెల్లూరు దగ్గర చాలా ప్రసిద్ధమైన క్షేత్రం ఉంది. చిత్తూరు జిల్లాలో సింగిరి కోన అని అక్కడ నరసింహస్వామి ఉన్నాడు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఆ, ఒక పేరు చాలా ప్రసిద్ధమైన క్షేత్రం టక్మన్ నోట్లో రాలేదు. ఇట్లా నరసింహ క్షేత్రాలు అధికంగా ఉన్న ప్రదేశం మనం అహోబిలంలో ఉన్నాడు, నంద్యాల దగ్గర అహోబిల నరసింహస్వామి. అహోబిలం అనేది ఉంటుంది, అక్కడ బిలము అంటే ఒక కుంట. అక్కడ నరసింహస్వామి వా హిరణ్యకశిపుని చంపాడని, ఆయన పొట్ట చీల్చగా వచ్చిన రక్తము ఒక కుంట, ఒక బిలంలాగా ఏర్పడిందని, ఆయన చంపుతుంటే అహోబలం అహోబలం అనే దేవతలంతా అరిచారని, దేవదుందువులు మోగించారని, ఆ రక్తం ఒక బిలమైంది కాబట్టి ఆ రక్తంతోనే ఒక మడుగు ఏర్పడింది, ఒక బిలం ఏర్పడింది, అహోబిలం అని మళ్ళీ వాళ్ళందరూ అహోబిలం అహోబిలం అన్నారని ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. ఆమోదించదగ్గ చరిత్ర ఉంది. ఉమ్, కాబట్టి నారసింహస్వామికి మన తెలుగు ప్రాంతాలకు చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉంది. ఆయన క్షేత్రాలు విశేషంగా విరివిగా మరి ఉన్నాయి. ఎలా పూజించాలి, ఆయన్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? నరసింహస్వామి జయంతి రోజు చక్కగా స్వామివారికి పానకము నైవేద్యం పెట్టచ్చు. అక్కడ కూడా పానకాల నరసింహస్వామి ఉన్నాడు. అదేవిధంగా పుష్పం ఫలం పత్రం తోయం అనేసి మనకు భగవద్గీత చెప్పాడు. ఎవరైనా సరే భక్తితో ఒక పువ్వు కానీ, పుష్పం అంటే పువ్వు, పత్రం అంటే ఒక పత్రం అంటే ఒక ఆకు, ఉమ్, ఫలం అంటే ఒక పండు, జలము కొద్దిగా నీళ్ళు, ఏదైనా సరే భక్తితో పెడితే నేను స్వీకరిస్తాను, వాళ్ళ కోరికలు నెరవేరుస్తాను, నన్ను ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలో అనుగ్రహిస్తాను అని భగవద్గీత చెప్పాడు. అందుకే సంపూర్ణ అవతారం శ్రీకృష్ణ అవతారం. ఎందుకు శ్రీకృష్ణ అవతారం సంపూర్ణ అవతారం ఉంది? గతంలో మనమే నరసింహస్వామి అని ఆయన తెలుసు, శ్రీరాముడు మనమేం తెలుసు, వరాహస్వామి మనమేం తెలుసు, వామన అవతారం మనమేం తెలుసు, శ్రీరామరామ అవతారం మనమేం తెలుసు, పరశురామ అవతారం మనమేం తెలుసు, కూర్మ అవతారం మనమేం తెలుసు, మత్స్యావతారం మనమేం తెలుసు. అదే ఆ అవతారాలకు పరశురాముడికి అంతకుముందు ఈ అవతారాల గురించి తెలియదు. మనం పరశురాముడే సాధారణ మానవుడు అనుకున్నాడు. వరాహస్వామికి అంతకుముందు మత్స్యావతారము కూర్మ అవతారం మనమని తెలియదు. ఆ అవతారం వాళ్ళకి గుర్తుంటుంది. ఇవన్నీ మనమేం తెలిసిన ఏకైక అవతారం శ్రీకృష్ణ అవతారం. ఉమ్, అవన్నీ బ్యాక్గ్రౌండ్ అంతా ఆయన తెలుసు. కాబట్టే ఆయన భగవద్గీతను రాబోయే కలియుగానికి ముందుగానే ఒక బైలాగా ఇచ్చాడు. కాబట్టి స్వామివారికి నరసింహ జయంతి రోజు ఎవరి శక్తి మేర వాళ్ళు ఏది సమర్పించుకోగలరు చక్కగా సమర్పించుకోవచ్చు. అదేవిధంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అని ఒకటి ఉంది. కరము అంటే చేతులు. అంటే ఆది శంకరాచార్యులు ఉన్నారు కదా, ఆది శంకరాచార్యుల వారు సాక్షాత్ పరమేశ్వరుడే. ఆయన ఒక పెద్ద ఛాలెంజ్ ఒకటి చేసి, ఆ ఛాలెంజ్లో భాగంగా ఆయన పరకాయ ప్రవేశం చేస్తాడు. పరకాయ ప్రవేశం అంటే ఇంకొక శరీరంలో ప్రవేశించడం. ఉమ్, పరకాయ ప్రవేశం అంటే ఈ శరీరాన్ని ఇక్కడ పెట్టి ఈ ప్రాణం పోయి ఇంకొక శరీరంలో ప్రవేశించి అక్కడ ఎన్నో విషయాలు తెలుసుకోవాలనేసి. ఆయన బ్రహ్మచారి, వైవాహిక జీవితంలో ఎటువంటి విషయాలు ఉంటాయో తెలియదు, చెప్పగలడు కానీ ప్రాక్టికల్గా తెలియదు. ఆ ప్రశ్న ఆయనకి వేస్తే అది తెలుసుకోవడానికి ఒక రాజులో ప్రవేశిస్తాడు. ఈ శరీరాన్ని ఒక గుహలో పెడతారు. ఈ గుహలో పెట్టి శిష్యులను కాపలా పెడతాడు. ఈ తెలుసుకుంటారు కొద్ది రోజులకి. ఆది శంకరాచార్యులు ఈ రాజులో ప్రవేశించి మొత్తం తెలుసుకుంటున్నాడు, ఈయన యొక్క శరీరము ఎక్కడో ఉందని చెప్పి వెతికించి ఆ శవాన్ని తెచ్చి కాల్ చేసామనుకోండి, ఆ బాడీని శవం అంటున్నా సారీ, ఆ బాడీని ఆదిశంకరులు నిజమైన బాడీని దహనం చేసేసామనుకోండి, ఆదిశంకరులు ఈ రాజులను ఉండిపోతాడు. ఇక్కడే మరణించుకుని రాణులు వేసిన పన్నాకం ఇది. ఉమ్, అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఆయన జలస్తంభన విద్య తెలుసు ఆయనకి. జలస్తంభన విద్య అంటే ఏమి? చేపలు నీళ్ళలో పోతూ ఉంటాయి మామూలుగా, అలా ఆయన చేపలాగా ఉండగలడు. జలస్తంభన విద్యలోకి ఆయన తీసుకెళ్ళిపోతారు. బయట ఈ ఆయన యొక్క శరీరాన్ని తీసుకొచ్చి చితిమంట పైన పెట్టి ఆ రాజులు అనౌన్స్ చేపిస్తారు, ఇక్కడ దహనం కాకుండా ఈ రాజ్యంలో ఏ శరీరం ఉన్నా వెతకండి అని చెప్పి దాన్ని కాల్చేయండి, దహనం కాకుండా ఎందుకుంది అని శిష్యులకు ఆదేశాలు ఇస్తాడు ఆదిశంకరాచార్య వారు. ఎవరు వచ్చినా ఏమీ అనకండి అని అంటాడు. అందువల్ల వాళ్ళు నిరోధించలేకపోతారు. ఆదిశంకరాచార్యులను పిలుద్దామంటే ఆయన నీళ్ళల్లో ఉన్నాడు. చివరికి ఆయనకి తెలిసిపోతుంది ఆదిశంకరాచార్య ఎప్పుడైతే చితిమంట పైన పెట్టి మంట పెట్టారో, ఏ శరీరం ఉందో ఆ శరీరం సంబంధ ఆత్మకి వేడి కలుగుతుంది నీళ్ళలో ఉన్నా కానీ. వెంటనే ప్రాణంతో వచ్చి ఈ శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఆయన ప్రవేశించి కాలిపోతుంది కదా శరీరము, అప్పుడు ఆయన పిలిచేది ఎవరినంటే నరసింహస్వామిని పిలుస్తాడు.
పరమేశ్వరుడే కదా! నరసింహస్వామి అవతారం పిలిచాడు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుతాడు ఆయన ఆ చితిమంట పైనే. అప్పుడు ఆ మంటలను ఆరిపోయేసి వర్షం పడి ఈ బొబ్బలన్నీ కూడా చల్లారిపోతాయి. సాక్షాత్ ఆది శంకరాచార్యుల వారే నరసింహస్వామిని పిలిచారు. కరావలంబ స్తోత్రం ఈ చేతులతో నన్ను కాపాడు అనే విధంగా వస్తుంది. అద్భుతంగా ఉంటుంది. గురుగారు, నరసింహ జయంతి విశిష్టత, ఆ రోజు మనం నరసింహుని ఎలా పూజించాలి, చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.